నేను ఒక అమ్మకి ఒక నాన్నకి కొడుకుగా ఉండదలుచుకోలేదు ఇక మీదట. కనీసం అంటే ఒక 20 మంది అమ్మలు 20 మంది నాన్నలు నాకు కావాలనుకున్నా. వాళ్ళందరికీ నేను బిడ్డగా ఉండాలనుకున్నా. అంతమంది తల్లిదండ్రుల ప్రేమను నేను సంపాదించుకోవాలనుకున్నా. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. కొడుకుగా ఉండి కొడుకు ప్రేమ ఏంటో చూపించాలనుకున్నా. కనీసం అంటే 20 మందికి, అమ్మలకి నాన్నలకి, కొడుకులు వదిలేసిన వాళ్ళకి కొడుకు అంటే వాడు కాదు, కొడుకు అంటే ఇలా ఉంటాడు, కొడుకు ప్రేమను నోచుకోలేకపోయినా మీకు కొడుకు ప్రేమ ఏంటో చూపిస్తాను అని దేవుని సన్నిధిలో నేను తీర్మానం తీసుకున్నా. దేవుడు నాకు ప్రేరేపించాడు. కొడుకులు ప్రేమకు దూరం అయిపోయిన తల్లిదండ్రులకి ఆ ప్రేమను పంచిపెట్టే దేవుడు నాకు ప్రేరేపించాడు. ఎప్పటి నుంచో ఉంది నాకు ఈ ఆలోచన. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఆ కార్యాచరణ చేయబోతున్నా, ప్రారంభించబోతున్నాను. ఆ తల్లిదండ్రులందరికీ నేను కొడుకుని అవ్వాలి అనుకుంటున్నా. నాకు అమ్మలు నాన్నలు కావాలి, స్వచ్ఛందంగా ప్రేమించే వాళ్ళు కావాలి, కల్మషం లేకుండా నన్నుగా నా మంచితనాన్ని గుర్తించి ఒక కొడుకుగా నన్ను స్వీకరించే అమ్మలు నాన్నలు నాకు కావాలి.